బయట నుంచి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కోవడం ఎప్పటి నుంచో ఉంది. కానీ కొంతమంది మాత్రమే అది పక్కగా పాటించేవాళ్ళు. ఈ కరోనా పుణ్యమాని ఇప్పుడు చేతులు కడుక్కోవడం అందరికీ అలవాటైంది. శుభ్రతపై అందరికీ శ్రద్ధ పెరిగింది. చేతులు కడగకపోవటం వల్లే సగం రోగాలు వస్తాయన్నది డాక్టర్ల మాట. అది నిజమని ప్రూవ్ అవుతోంది కూడా. ఇప్పుడిప్పుడే కదా మనకు ఈ విషయం తెలుస్తోంది. అయితే 200 ఏళ్ల క్రితమే ఇదే మాట చెప్పి ప్రజలను ఒప్పించాలని చూశాడు ఓ డాక్టర్. కానీ ఎవరూ నమ్మలేదు. పైగా చేతులు కడుక్కోమన్నందుకు ఆయన్ని హింసించి మరీ చంపేశారు. కానీ ఆయన చెప్పిన మాట విలువ ఆయన చనిపోయాకే తెలిసింది. ఎంతకీ ఎవరైనా, ఎందుకు ఆ డాక్టర్పై అంత పగ? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రియాలోని వియన్నాకు చెందిన డాక్టర్ ఇగ్నాజ్ సమ్మెల్వైస్ 1818లో జన్మించారు. ఆయన డాక్టర్గా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత 1847లో చైల్డ్ బెడ్ ఫీవర్తో చాలా మంది చనిపోయారు. దీనికి కారణం అపరిశుభ్రంగా ఉండే చేతులనని, చేతులను శుభ్రంగా కడుక్కుంటే ఒకరినొకరు తాకినా ఆ వ్యాధి రాదని డాక్టర్ ఇగ్నాస్ చెప్పేవారు. హ్యాండ్ వాష్తో ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చని అందరికీ సూచించారు. చేతులను శుభ్రపరుచుకునేందుకు ఆయనే స్వయంగా కాల్షియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని తయారు చేశారు. అయితే ఆ డాక్టర్ చెప్పిన మాటలు ఎవరూ నమ్మలేదు. అంతేకాదు, ఆయనతో పనిచేసే తోటి డాక్టర్లు కూడా ఆయన నమ్మలేదు. దీంతో జనాలు చనిపోవడానికి డాక్టర్ ఇగ్నాజే కారణమని తోటి డాక్టర్లు ప్రచారం చేశారు. ఇదే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. తోటి డాక్టర్లే ఇలా ప్రచారం చేసేసరికి ఆయన్ని మెడికల్ కమ్యూనిటీ ప్రజలు తీవ్రంగా హింసించారు. దీంతో ఆ బాధకు డాక్టర్ ఇగ్నాజ్ వియన్నా నుంచి బుడాపెస్ట్కు వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లినా జరిగిందే తలుచుకుని తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని అక్కడే ఒక అసాలయంలో చేర్పించారు. అక్కడి సిబ్బంది కూడా ఆయన్ని దారుణంగా కొట్టేవారు. ఆ గాయాలు పెద్దవై ఇన్ఫెక్షన్ అవడంతో 1865లో 47 ఏళ్ల వయసులోనే డాక్టర్ ఇగ్నాస్ చనిపోయారు. అలా ఆ డాక్టర్ను అప్పటి సమాజం చంపేసింది. ప్రజల్లో హ్యాండ్ వాష్ పై అవగాహన కల్పించేందుకు డాక్టర్ ఇగ్నాజ్ అప్పట్లో ఓ బుక్ కూడా రాశారు. కానీ మెడికల్ కమ్యూనిటీ దాన్ని తిరస్కరించింది. కొందరు వైద్యులతో ఆయనకున్న విరోధం, కొంతమంది వైద్యులు చేసిన రాజకీయాలకు డాక్టర్ ఇగ్నాజ్ బలయ్యారు. చేతులను శుభ్రంగా కడుక్కుంటే సగం రోగాలు రావని అప్పట్లో ఆ డాక్టర్ ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. ప్రస్తుతం ఆయన చెప్పిన హ్యాండ్ వాష్ పద్ధతిని ఇప్పుడు ప్రపంచమంతా పాటిస్తోంది. అప్పుడు ఆయన్ని సమాజం చంపేసినా ఇప్పుడు అదే సమాజం ఆయన చెప్పిన థియరీని తూచా తప్పకుండా పాటిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.